Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. మీడియా సమావేశంలో డీఎస్పీ భవ్య కిషోర్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా పవన్ కళ్యాణ్ మరాఠీలో ప్రసంగించి ఆకట్టుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలు చేపట్టబోయే ప్రాజెక్టులు, అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు ఎజెండాగా విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ పెరేవ్ దేవ్, అడిషనల్ సెక్రటరీలు మనీందర్ కౌర్ ద్వివేది, శోభా ఠాకూర్, ప్రమోద్ కుమార్ మెహర్దా, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్, అడిషనల్ సెక్రటరీ మనీందర్ కౌర్ ద్వివేది, శోభా ఠాకూర్ మరియు అశోక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో భాగస్వామ్యం కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుండి వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సిఐ దుర్గారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని, సోషల్ మీడియాలో ఆగంతకులు పెట్టే పోస్టులకు, ఆకర్షణలకు గురి కావద్దు అని, ఈ టాస్క్ల ద్వారా మిమ్మల్ని మాయ చేసి ప్రలోభపెట్టి డబ్బులు కాజేస్తారని చెప్పారు. సైబర్ క్రైమ్ బారిన పడిన వారు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి అని, సైబర్ క్రైమ్ జరిగిన 24 గంటల్లో 1930 నెంబర్కు డయల్ చేసి పూర్తి సమాచారం ఇవ్వాలి అని సూచించారు. ఒక ఆటోమేటెడ్ వాయిస్ లోనే వస్తుంది. మీకు మీ పేరులో కొరియర్ వచ్చింది, ఫెడెక్స్ కొరియర్ వచ్చింది, కొరియర్ పలానా చోట ఆగిపోయిందని చెప్తారు. అండ్ సో ఇటువంటివి అండ్ ఫాలో చేస్తున్నప్పుడు ఈజీగా టెలిగ్రామ్ లో ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఎలాగంటే ఒక లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి, మీకు ఈజీగా జాబ్ వస్తుంది అండ్ చిన్న టాస్క్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఏం లేదు, జస్ట్ మీరు ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేస్తే మీకు ఒక 10 రూపీస్ వస్తుంది, మీకు 100 రూపీస్ వస్తుంది అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ 1-2 ఇన్సిడెన్సెస్ లో వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఒక 1000 ఇస్తారు, ఒక 2000 ఇస్తారు. తర్వాత నుంచి వాళ్ళ అకౌంట్ లో ఎక్కువ అమౌంట్ చూపిస్తారు. మీకు ఒక 10,000 ఉంది, మీకు ఒక 1 lakh వచ్చింది మీరు చేసిన వర్క్ కి, బట్ ఇది విత్డ్రా చేయాలని అంటే మీరు ఇంకొక 50,000 ఎక్స్ట్రా కట్టాలి. మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది, దేని వల్ల ఇట్లా ఆగిపోయింది మనీ, సో మీరు ఇలా చేయాలంటే ఇంకొద్దిగా మనీ కట్టాలని, ఈ విధంగా మనకి ఎక్కువ ఫ్రాడ్స్ అనేది రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. రీసెంట్ గా తీసుకుంటే ఒక ఇన్సిడెంట్ బొమ్మూరులో కూడా ఇలాగనే ఒక కంప్లైంట్, ఈజీ జాబ్ చేస్తే మనీ వస్తుంది దాంట్లో 25 lakhs కోల్పోయారు. సో దీనికి అంతటికి ఒకటే కారణం అంటే ఆశ, గ్రీడీగా, సో డబ్బులు ఈజీగా వస్తాయన్న దాన్ని కూడా ప్రజలు దయచేసి ఎవరు నమ్మగానే పోలీస్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్లు మహారాష్ట్రలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను మరాఠీలో ప్రసంగిస్తాను అని, ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలి అని కోరారు. छत्रपती शिवाजी महाराजांची भूमी, संतांची भूमी, वीरांची भूमी म्हणजेच महाराष्ट्र. वा भूमीतल्या छत्रपती शिवाजी महाराजांना, संतांना, वीरांना नमन. आणि माझ्या लाडक्या बहिणींना, लाडक्या भावांना प्रेमपूर्वक नमस्कार. ఇక్కడికి వచ్చిన నాన్నదమ్ములకి, నక్క చెల్లెలకి, సోదరులకి
రక్తదాతలు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు అని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్ని అన్నారు. రక్తదానంపై యువత అవగాహన పెంచుకుని ముందుకు రావాలి అని హితవు పలికారు. గాజువాక పట్టణంలోని గొడవ మనోజ్ కుమార్, లావణ్య దంపతుల కుమార్తె ప్రేరణ 2వ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి ప్రాణాంతకమైనది అని, అయితే అమెరికా వంటి దేశాలలో జినోమ్ పద్ధతి ద్వారా చికిత్స అందుబాటులోకి వచ్చింది అని, ఈ చికిత్స విధానం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నిర్వాహకులు మనోజ్ కుమార్, ఏసీపీ త్రినాథ్, సిఐ పార్థసారథి, న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సో మీలాంటి ఈ తలసీమియాతో బాధపడుతున్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు మనం బ్లడ్ ఇన్ఫ్యూజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టుగా మనకి మెడికల్గా దీనికి ఒక పరిష్కారం ఉందన్న సంగతి మనకు తెలీదు. ఇప్పుడు మా చెప్పిన తర్వాత అంటే జనరల్గా సో ఈరోజు కమిషనర్ గారు చెప్పినట్టుగా జీన్ థెరపీ ద్వారా ఈ తలసీమియా వ్యాధిగ్రస్తులనే మనం కాపాడవచ్చు. తలసీమియా వార్డ్ వచ్చేసి మీనింగ్ సీ ఆఫ్ బ్లడ్, అంటే అంత బ్లడ్ ఉన్నా కూడా పనికి రాదు. ఎందుకంటే ఆ ఆర్బీసీలో ప్రాబ్లం ఉంది, రెడ్ బ్లడ్ కార్పస్లో ప్రాబ్లం ఉంది. సో అందుకే రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వకపోతే వాళ్ళు బతకడు. ఆ పరిస్థితి ముఖ్యంగా బీటా థాలసీమియా, ఆల్ఫా థాలసీమియా అంటే మైనర్, కానీ బీటా థాలసీమియా చాలా సివియర్ థాలసీమియా ఉంటుంది. ట్రాన్స్ఫ్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది బతుకు, లేకపోతే బతకలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాలసీమియా బాధితుల కోసం బ్లడ్ డొనేట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చారు వాళ్ళందరికీ వందనాలు చేస్తున్నా, వాళ్ళందరికీ అభినందనాలు. కిడ్నీ వ్యాధుల పట్ల ప్రజలందరికీ ముందస్తు అవగాహన లేకపోతే సమస్యలు వస్తాయని మెడికోవర్ హాస్పిటల్ కిడ్నీ మార్పిడి ప్రధాన వైద్యుడు కమల్ కిరణ్ తెలిపారు. ప్రజలందరికీ కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించడానికి విశాఖలో ఉన్న మెడికోవర్ హాస్పిటల్, లైఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ సంయుక్తంగా విశాఖలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పెందుర్తి వెంకటాద్రి ఆలయం ఆవరణ నుండి ప్రారంభించారు. ఈ ర్యాలీని ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రోజుకు కనీసం 3 లీటర్ల మంచినీరు తాగాలన్నారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సీఈఓ మహేష్, లైఫ్ ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధులు శ్రీహరిరావు, వై సోనాల భరత్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలు బాగా నీళ్లు తాగడం, రెగ్యులర్గా 2.5 నుంచి 3 లీటర్లు నీళ్ళు తాగడం, ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడుకోకుండా ఉండడము, బీపీ ఉన్నా షుగర్ ఉన్నా కరెక్ట్గానే వాటిని కంట్రోల్ చేసుకుంటాం. చాలామంది వాళ్ళే ఫోన్ చేసుకుంటారు, నాకు షుగర్ బాగానే ఉంది, నాకు తెలిసిపోతుంది, పెరిగితే చెక్ చేసుకోవాలి. నిజంగా చెక్ చేసుకోవాలి. గ్లూకోమీటర్లో ఇంట్లో పెట్టుకొని వాటికి పెద్ద వైద్యాలంటే చిన్న టాబ్లెట్లు స్టార్టింగ్ పెద్ద వైద్యాలు ఎప్పుడు అవుతాయి? నిర్లక్ష్యం చేస్తే పెద్ద వైద్యాలు అవుతాయి. లేదా స్టార్టింగ్లో చూసుకుంటే చిన్న వైద్యాలు అవుతాయి. ఇవన్నీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. కానీ ఎక్సర్సైజ్ ఎవరు చేస్తున్నారు? ఆడవాళ్ళు దంపుతున్నారా, పిల్లలు దింపుతున్నారా, బయలు నీళ్ళు తోడుతున్నారా, ఒకరు పొలం నడుచుకెళ్తున్నారా? లేదు, బైక్లు ఎక్కుతున్నాం, లేదా కార్లు ఎక్కుతున్నాం, ఆఫీస్లో కూర్చుంటున్నాం. అందరం తెలుసు. ముందస్తుగా ఎలా గుర్తించారు సార్ కిడ్నీ చిన్న బ్లడ్ టెస్ట్ క్రియాటిన్ అని చెప్పేసి ఆ క్రియాటిన్ చెక్ చేస్తారు. షుగర్కి మనం ఎలా గ్లూకోజ్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజాలాపురం గ్రామంలో వెలసిన తిలై కాళీ, తిలై నటరాజస్వామి వార్లకు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెలసిన తిలై కాళీ, తిలై నటరాజస్వాములు విజలాపురం గ్రామంలో కొలువు తీయడం ఆనందంగా ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రాతినిధ్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో పూజలు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అమ్మవారు ఇక్కడ స్థాపన అయిన డేట్ వచ్చేసి డిసెంబర్ 15, అంటే పోయిన సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలు ఇక్కడ అవుతుంది. ఇప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత చాలా మందికి మంచి జరిగింది, భక్తులు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారంటే అమ్మవారు తిల్లై కాళీ అమ్మవారుగా వెలిసి ఉన్నారన్నమాట. ఈ పరంగా వెలిసి ఉన్న అమ్మవారు తిల్లై నటరాజ స్వామి అని చెప్పేసి అమ్మవారి ముందుకి కూర్చోన్నారు స్వామివారు. ఈ పరంగా అన్ని పరాలుగా మంచి జరగడం వలన భక్తాదులు అందరూ సహాయం చేసి అమ్మవారి విగ్రహము 8 అడుగుల్లో స్థాపన చేసినాం అన్నమాట. ఈ పరంగా భక్తాదులు చేసిన సహాయం వల్ల ఈ గుడి నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడిప్పుడు జరుగుతోంది. అందరూ భక్తులు రావాలి, అమ్మవారి దర్శనం కోసం వచ్చి అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళ కష్టాలంతా శరణు చేర్చి అన్ని పరాలుగా అందరూ మంచిగా వాళ్ళ జీవితాలు మంచిగా కావాలనేసి కోరుకుంటున్నాము. అందరికి ఒక విజ్ఞప్తి, భక్తాదులు చాలామంది మేము లేనప్పుడు ఏ టైం అని చెప్పి తెలియకుండా చాలామంది కష్టపడుతున్నారు.
మంగళవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు కల్పించాలి అని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలి అని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రోడ్డు సచివాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలి అని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, కెంగువ అచ్యుత్ తదితరులు మాట్లాడారు. వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో పల్లెటూరులో గ్రామాల్లో 3 సెంట్ల భూమి, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇస్తా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చి కూడా ప్రకటన చేశారు. అది అమలు జరపమని, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని అమలు జరుపుతూ వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు సిమెంటు, ఇసుక, పిక్క, కాకర మొత్తం కంకర మొత్తం అంతా కూడా రేట్లు పెరిగాయి. దాన్ని ఆచారంలో పెట్టి 5 లక్షల రూపాయలు రుణం వాళ్ళకి ఇవ్వమని కట్టుకోవడానికి, అలాగే గాజువాక ప్రాంతంలో అలాగే ఇతర ప్రాంతాల్లో జీవో నంబరు 301, జీవో నంబరు 296, జీవో నంబరు 44, ఈ జీవో నంబరు 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కు లేదు. 101 గజాలు ఉంటే వాళ్ళకి హక్కు కల్పిస్తున్నారు, 100 గజాల లోపల ఉన్న వాళ్ళకి హక్కు కల్పించట్లేదు. అంటే పేద ప్రజల పట్ల వివక్షత చూపించడం అనేది ఈ ప్రభుత్వానికి తగదని, వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ హక్కు, అమ్ముకునే హక్కు, కొనుక్కునే హక్కు కల్పించమని, ఈ ప్రాంతంలో ఎవరెవరికి పట్టాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసే హక్కుని, అలాగే మార్టిగేజ్ తీసుకున్న బ్యాంకుల్లో లోన్ తీసుకునేటటువంటి హక్కుని కల్పించమని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. కాకినాడ జిల్లా తునిలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జ్వాల తోరణాన్ని భక్తి శ్రద్ధలతో మధ్య భక్తుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు వెలిగించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో నమస్కరించి హారతులను స్వీకరించారు. లక్ష దీపకాంతులతో తుని ఓం శాంతి భవనం దేదీప్యమానంగా వెలిగింది. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మంత్రి సూర్యనారాయణ రాజు, బ్రహ్మకుమారి బీకే మాధవీలత, టి రామకృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మనందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలా, ఈ సమాజం అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండాలంటే ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం నేను గత 2 సంవత్సరాలకి కూడా మేము మా కుటుంబ సభ్యులందరం కూడా సుమారు 300-400 మంది మౌంట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా జీవించాలా, అదే మెడిటేషన్ అంటే ఏంటి, యోగా అనేది ఏంటి, దానివల్ల మనం ఎటువంటి మన దేహానికి లబ్ధి చేకూరుతుంది, మన ఆరోగ్యపరంగా కానీ ఆలోచన పరంగా కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి మాతో వ్యక్తి చెప్పినట్టుగా ఈ యొక్క కార్తీక మాస యొక్క విస్తృత ఆ దీపారాధన కార్యక్రమం అనేది ఎంత పవిత్రమైందో కూడా మనకి చాలా వివరంగా చెప్తుంది. మరి మనమందరం కూడా వివిధ రంగాల్లో వివిధ రకాలుగా మనం జీవితాలు గడుపుతుంటాం. ప్రతి వ్యక్తికి ప్రతి జీవితంలో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వ్యవసాయపరంగా కావచ్చు, గృహిణిగా కావచ్చు, అనేకటువంటి సతమైనటువంటి సమస్యలతో, అనేకటువంటి ఆలోచనలతో మనం జీవిస్తుంటాం. అవన్నింటిని కూడా మనం పక్కన పెట్టి మనం పరిపూర్ణటువంటి ఆలోచన, 10 మందికి ఉపయోగపడే ఆలోచన, ఈ సమాజానికి ఉపయోగపడే ఆలోచన, మన కుటుంబానికి ఉపయోగపడే ఆలోచించినప్పుడు అటువంటి ఆలోచన మనకు రావాలన్నప్పుడు ఖచ్చితంగా భగవద్జ్ఞానం. ఆ భగవద్జ్ఞానం అంటే మనం మెడిటేషన్. ఆ మెడిటేషన్ ద్వారా మనం ఏకాగ్రత సాధించుకోవాలి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం గండబోయిన పల్లికోటలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, మీడియా మిత్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి, సంక్షేమ సంఘం సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సత్యమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శించుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా ఆలయ ప్రదక్షిణ, అమ్మవారి దర్శనం, దాని యొక్క గౌరవ సన్మానం ఇవన్నీ మాకు అనుకోని అతిథుల్లాగా చాలా సగర్వంగా గొప్పగా జరిగింది.
అమ్మవారి ఆశీస్సులు మా విద్యా సంస్థలన్నిటికీ ఉంటాయని, పిల్లలు చక్కని విద్యాబుద్ధులు నేర్చుకుంటారని సత్యమ్మ తల్లికి నమస్కరించుకుంటూ భగవాన్ సత్యసాయి బాబా 99వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పెదగంటియాడ వెంపల్ల నగర్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నారాయణ సేవ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ సాయిరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యసాయి బాబా సమాజానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. సత్యసాయి భక్తులు చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివని అన్నారు. గిరిజన మైదాన ప్రాంతాలకు చెందిన 300 మంది నిరుపేదలకు 26 రకాల సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో గాజువాక పెదగంటియాడ సమితి కన్వీనర్లు బీరా బాబురావు, సిహెచ్ భాస్కర్ రావు, ఎం కొండబాబు, జి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 300 మంది నారాయణలకు అంబేద్కర్ సంపర్కం చేయడం జరుగుతుంది. దీనికి సాయి కుటుంబ సభ్యులందరూ వచ్చి చక్కగా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా స్వామి ఆశీస్సులను కోరుకుంటూ చేశారు. వారి యొక్క 99వ పుట్టినరోజు సందర్భంగా మా పెదగంటియాడ సమితిలో వెంపల్ నగర్ యొక్క భజన మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి ఇంచుమించు 300 మంది నారాయణల కంటే దరిద్ర నారాయణలకు ఒక 26 రకాలైనటువంటి నిత్యావసర సరుకుల్ని సోమవారం ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. దీన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ, భగవాన్ బాబా వారికి, అలాగే మా సమితి కన్వీనర్ బాబురావు గారికి, జిల్లా అధ్యక్షుల వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి వీళ్ళందరికీ కూడా మా వెంపల్లాగా ఉన్నటువంటి మా శంకర్ సాయిరాం యొక్క ప్రోద్బలంతో వారి యొక్క వాళ్ళ మిత్రుల యొక్క ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. 300 అమృత కలశాలు అంటే అత్యంత బీదవాళ్ళైనటువంటి నారాయణులకు ఈ అమృత కలశాలు అందజేయడం జరిగింది. ఈ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారి పుట్టుపండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెదగంటియాడ సమితిలో చాలా చక్కగా మన శంకర్ సాయిరాం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో వివిధ రకాల భిన్నత్వం ఉన్నప్పటికీ ఏకత్వాన్ని సాటే గొప్ప దేశం భారతదేశం అని బాపట్ల జిల్లా కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎనకొల్లు పోలీసురావు అన్నారు. స్థానిక గ్రంథాలయం దగ్గర భారతదేశాన్ని ప్రతిబింబించే వివిధ వేషధారులు ప్రదర్శన పాఠశాల విద్యార్థులచే జరిగింది. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ భారతదేశంలో ఎన్ని మతాలు, విభిన్నమైన సంస్కృతులు ఉన్నప్పటికీ ఐక్యంగా ఉండే గొప్ప దేశం భారతదేశం అని అన్నారు. స్థానిక గ్రంథాలయం దగ్గర 57వ జాతీయ గ్రంథాలయ ఉత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ గ్రంథాలయ వార్షికోత్సవాలలో భాగంగా ఈరోజు స్థానిక పాఠశాలలో ఉన్న విద్యార్థుల చేత దేశంలో విభిన్న వ్యక్తులని సమన్వయం చేసే వేషధారణతో స్థానిక లైబ్రరీలో మరి గ్రంథాలయంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ గాను, ఒకరు రైతు బిడ్డగాను, మరొక మహమ్మదీయుడుగాను, ఒకరు బటర్ఫ్లై వేషధారులను, ఒకరు దేవదూత వేషధారులను, ఒకరు మీరాబాయి వేషంలోను ఈ విధ సంస్కృతికి, ఈ విధ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశము సమైక్యత అనే సాటడానికి భాగంగా ఈరోజు ఏర్పాటు చేయటమైంది. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న రాజుగారు మరి సార్ రావడం కూడా చాలా సంతోషకరం. మరి ఇందులో భాగంగా ఈ స్థానిక వారోత్సవాల సందర్భంగా, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక విజయనగరం జిల్లా చీపురపల్లి ప్రాంత ప్రజలకు మహాక్షేత్రం కాశీలో కోటిలింగాల అభిషేకం చేసే పూజలో ఒక పుష్పం వేసే అవకాశం లభించింది అని జెడ్పీటీసీ వల్లిరెడ్డి తెలిపారు. చీపురపల్లి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి భక్తులకు కార్తీక మాసం సందర్భంగా అవకాశం లభించింది. రాజమండ్రి భూ కైలాస్ రోటరీ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో చీపురపల్లి శివ భక్తులు తాడి సీతాలక్ష్మి, టీవీఏ నాయుడు మరియు గుల్లిపల్లి ప్రశాంతి శివుని నాయుడు దంపతుల ఆధ్వర్యంలో కోటి పార్థివ శివలింగాల తయారు చేసే అవకాశం కల్పించారు. చీపురపల్లిలో నీలకంఠేశ్వర శివాలయంలో శివలింగాలు ప్రారంభం చేసాము. 3 శివలింగాల్లో మేము కూడా పాల్గొన్నాము. మీకు ఎవరికైనా చేసే ఇది ఉంటే రండి, చేసే అవకాశం ఉంటే రండి. 10 లక్షలు ఇచ్చారు మనకి.
చీపురుపల్లి ఉమానీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులకి మరొక మంచి సువర్ణ అవకాశం లభించింది. ఏదైతే మరి మనం పరమశివుడిని కొలుస్తామో ఆ మహాదేవుణ్ణి మరి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మన ప్రాంత ప్రజలకి మరి కల్పించారు. మహాకాశీలో ఏదైతే కోటి లింగాలతో మరి అర్చన చేయడానికి కోటి లింగాలని మరి ప్రతిష్ఠించి అక్కడ అభిషేకం చేస్తారో. కష్టాల్లో ఉన్న పేదలను ఆదరించి సాయం చేసే హృదయం ఉండేవారే నిజమైన ధనవంతులు అని నురుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబాన్ అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి సమీపంలో ఉన్న జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫౌండర్ అబ్దుల్ సుబాన్ పేదలకు ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు, ఇమాములు, మౌజనులకు ప్రతి నెల 500 నుండి 2000 ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏక్తా యాంటీ కరప్షన్ కడప అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అనాథలకు, దీనులకు, మరి వితంతువులకు, అవసరాలు ఉండేవారికి ధనం ఖర్చు అవుతా ఉన్నది. ధనం ఖర్చు పెడతా ఉన్నాడు. లేకపోయినా అల్లపైన భరోసా పెట్టి కృషి చేసి అవసరాలు పూర్తి చేస్తూ ఉన్నాడు. అతడే నిజమైన ధనవంతుడు. కొంతమందికి ధనాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆస్తులు, పాస్తులు, కోట్లు, శతకోట్లు ఉన్నాయి, కానీ హృదయం లేదు. వాళ్ళు మాల్కా చౌకీదారు అంటారు. వాళ్ళు ఊరికి చూసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఏమి చేసేవాళ్ళు కాదు. వెంటనే ఎత్తుకొని పోయే వాళ్ళు కూడా కాదు. అన్నీ మొత్తం ఇక్కడనే ఉన్నాయి. సమస్త ధనమంతా ఇక్కడనే ఉన్నది. వారి యొక్క ఆస్తిపాస్తులు ఇక్కడనే ఉన్నాయి. ఉట్టి చేతులతో వాళ్ళు ఏలోకా నుంచి వెళ్తూ ఉన్నారు. వారి తదనంతరం వారి బిడ్డలు వారి పేరుతో ఖర్చు పెట్టచ్చు, లేకుంటే ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. వాళ్ళు మాల్కి చౌకీదారు అంటారు. ఇన్షాల్లా మనందరికీ కూడా పేదవాళ్ళమైనా కూడా మాల్దారు కావాలా. హృదయంతో ఇన్షాల్లా మనము 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం మనకు అల్లా ప్రసాదించాలో మనం కోరుకోవాలి. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా హృదయ సంబంధమైన వ్యాధులు, ఆయుర్వేదాన్ని గురించి చెప్తా ఉన్నాను. ఎవరికైతే కొరువు ఉన్నదో, చెడు కొలెస్ట్రాల్ అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, రకరకాల శరీరంలో ఎక్కడ కొరువు ఉన్న ఆరోగ్య పరీక్షకు శ్రమించే అప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కండలు పెంచేందుకు పరితపించే వారంతా కైలాసనాథుని స్మరణలో లీనమయ్యారు. దేహదారుఢ్య పరికరాలు దేవదేవుని రూపాన్ని ప్రతిబింబించాయి. పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వినూత్న రీతిలో శివయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమానికి గాజువాకలో బిహెచ్వి కూడలిలో ఉన్న ఆర్కే షేప్ ఫిట్నెస్ జిమ్ వేదిక అయింది. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా జిమ్ కోచ్ బర్ల రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ సామాగ్రితో శివలింగాకృతిని తయారు చేయడం జరిగింది. ఈరోజు మేము చేసే జిమ్ సామాగ్రి డంబుల్స్, ప్లేట్స్, బార్బుల్స్, అలాగే బ్యాటల్ రోప్తో కలిపి ఈ శివలింగాకృతిని తయారు చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయంలో ఉన్న పండుగలన్నిటిని వినాయక చవితి కానీ, అలాగే కృష్ణాష్టమి, అలాగే కార్తీక సోమవారం పురస్కరించుకొని ఇలా జిమ్లో ఏదో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆరోగ్యంతో పాటు ఇలాంటి ఆధ్యాత్మికతను కూడా మేము ప్రజలందరికీ అందజేయాలని మా యొక్క ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, అలాగే జిమ్ విజిట్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు ఆయన తమ్ముడు వైఎస్ఆర్సీపీ నేత యనమల కృష్ణుడు సవాల్ కూడా విసిరారు. రామకృష్ణుడికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. తనను అరెస్ట్ చేస్తే రామకృష్ణకు మంచి పేరు వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ నేత యనమల కృష్ణుడు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తున్నారని, తన దగ్గర పనిచేసే కుర్రాలను, డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కేసులు పెడుతున్నారు అని చెప్పారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు ఎప్పుడు కూడా కేబినెట్ హోదాలో ఉండేవారు. కేబినెట్ మినిస్టర్ గారు, మీ మీద నేను స్వయంగా ప్రెస్ మీట్ ఇచ్చాను. మీరు కేబినెట్ లో ఉండవలసినటువంటి వ్యక్తి తేటకొండ గెస్ట్ హౌస్ కొబ్బరి తోటలో ఉంటున్నారు. కేబినెట్ లో పదవులు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని కేబినెట్ మరి 30,000 జనసేన వారి, 85,000 తెలుగుదేశం పార్టీ, 1,00,000 ఓట్లు వైఎస్ఆర్ పార్టీ.
దీన్ని బట్టి చూసినట్లయితే వైఎస్ఆర్ పార్టీ, కేవలం వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చూసినట్లయితే 15,000 వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం మీద మెజార్టీగా ఉంది. 30,000 ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినటువంటి జనసేన వాళ్ళు మీరు లెక్క చేస్తున్నారా? జన సైకిల్ని కూడా మీరు కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా మీరు పరిపాలిస్తున్నారు. అది కూడా ప్రజలకు తెలుస్తుంది. మీ యొక్క స్వభావం, మీ స్వార్థం, మీ రాజకీయ చతురత ఇప్పటికే ఈ 4 నెలల్లోనే ప్రజలకు తెలిసింది. రాబోయే రోజులు ఇంకా తెలవబోతుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు గతంలో జనతా పార్టీలో ఒకసారి వచ్చింది, తెలుగుదేశం పార్టీలో ఒకసారి వచ్చింది. ఎవరైతే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో వాళ్ళ రాజకీయంగా పతనానికి దగ్గరలో ఉన్నారని కూడా, ఉంటారని కూడా తెలియజేస్తున్నారు. విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. మీడియా సమావేశంలో డీఎస్పీ భవ్య కిషోర్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా పవన్ కళ్యాణ్ మరాఠీలో ప్రసంగించి ఆకట్టుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.